లాథూర్ డిసిసి బ్యాంక్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లాథూర్ డిసిసి బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025. అలాగే ఎటువంటి పోస్టులు అంటే క్లర్క్, పియోన్ అండ్ డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే టోటల్ వేకెన్సీ ఎంత అంటే 375 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆర్గనైజేషన్ లాథూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కార్పొరేట్ బ్యాంక్. తర్వాత రిక్రూట్మెంట్ ఇయర్ 2025 అండ్ 26. 3 ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. క్లర్క్ వాళ్ళకైతే 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే పియోన్స్కి అయితే 115, అలాగే డ్రైవర్స్కి అయితే 10, టోటల్ 375. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. అప్లికేషన్ ఫీ 900 ఇంక్లూడింగ్ జిఎస్టీ. క్లియర్గా మెన్షన్ చేశారు, నాన్ రిఫండబుల్, అంటే మనీ అయితే తిరిగి ఇవ్వరు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ వచ్చి డిసెంబర్ 18, 2025. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 18, 2025. అలాగే లాస్ట్ డేట్ వచ్చి జనవరి 21, 2026. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. క్లర్క్ వాళ్ళకైతే 21 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే పియోన్ అండ్ డ్రైవర్స్కి అయితే 19 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అస్ పర్ గవర్నమెంట్ రూల్స్, అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. క్లర్క్ వాళ్ళకైతే గ్రాడ్యుయేట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే పియోన్కి అయితే 10th పాస్ అయి ఉంటే చాలు. అలాగే డ్రైవర్స్కి అయితే 10th పాస్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శాలరీ యాజ్ పర్ బ్యాంక్ నార్మ్స్, అంటే బ్యాంక్ రూల్ ప్రకారం బ్యాంకులో ఏ రకంగా ఇస్తారో అనే దాని ప్రకారమే ఉంటుంది శాలరీ. అలాగే ఇంక్లూడింగ్ బేసిక్ పే, అలాగే డిఏ అండ్ అదర్ ఎలివేస్ అయితే ఉంటాయి. అంటే టీఏ అని, డిఏ అని, హెచ్ఆర్ఏ అని ఇటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ జాబ్ వస్తే. ఇప్పుడు మనం ఎగ్జామ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ అప్లై లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు క్లియర్గా క్లుప్తంగా చదువుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.